హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు హార్డ్ డిస్క్లు కానీ అంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు కానీ పెన్ డ్రైవ్స్ కానీ ఇవి మనకు టీవీకి అంటే ఎల్ఈడి టీవీకి పెట్టగానే ఎందుకు చూపించవు, అలాగే దీనికి రీజన్స్ అనేవి ఏమేమి ఉంటాయి, ఈ విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మీకు నేను సొల్యూషన్ అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు మీ పెన్ డ్రైవ్స్ కానీ హార్డ్ డిస్క్ని కానీ మీరు మీ ల్యాప్టాప్కి కానీ పీసీకి కానీ ఒకసారి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత మీరు మామూలుగా మీ పెన్ డ్రైవ్స్ని ఫార్మాట్ చేసేటప్పుడు అక్కడ మీకు మీ పెన్ డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేస్తారు కదా, రైట్ క్లిక్ చేసి అక్కడ ఫార్మాట్లోకి వెళ్తారు కదా. ఆ ఫార్మాట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఫార్మాట్ చేసే ముందు అక్కడ మీకు మీ ఫైల్ సిస్టమ్ అనేది ఎందులో ఉందో చూడండి. అంటే అది FAT32లో ఉందా, లేకపోతే NTFSలో ఉందా, లేకపోతే ఎక్స్ప్యాట్లో ఉందా. ఒకవేళ ఆ ఫైల్ సిస్టమ్ అనేది మీకు NTFS లేదా ఎక్స్ప్యాట్లో ఉందనుకోండి, అప్పుడు మీ పెన్ డ్రైవ్స్లో ఉన్న ఫైల్స్ అనేవి మీ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ కాపీ చేసుకొని ఆ పెన్ డ్రైవ్ని మీరు FAT32లో ఫార్మాట్ అనేది చేయండి. అక్కడ ఓకే అని కొట్టండి. అప్పుడు మళ్ళీ మీ పెన్ డ్రైవ్ అనేది ఫార్మాట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు కాపీ చేసుకున్న ఫైల్స్ అనేవి అందులో వేయండి. వేసి అప్పుడు మీరు మీ టీవీ పెట్టుకొని చూసుకోండి. అప్పుడు మీకు చూపిస్తాయి. ఈ FAT32 అనేది మనకు చాలా ఓల్డ్ ఫైల్ ఫార్మాట్. అంటే ఇది మనకు అన్నింటిలో చూపిస్తుంది. మీరు టీవీకి పెట్టినా చూపిస్తుంది, మీరు మొబైల్కి పెట్టినా చూపిస్తుంది, అలాగే మీరు కంప్యూటర్కి పెట్టినా చూపిస్తుంది. కానీ ఇందులో ఉన్న ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటిదంటే దీనికి కొన్ని లిమిట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇది మనకు ఒకే ఫైల్ కనుక 4 GB కంటే పైన ఉందనుకోండి, మనం అందులో కాపీ చేయలేము. అంటే మీరు ఏదైనా 4K ఫైల్ ఉందనుకోండి, అది ఒకే ఫైలు ఒక 10 GB 6 GB అలా ఉందనుకోండి, అప్పుడు మీరు దాన్ని FAT32లో కాపీ చేయలేరు. అది చాలా ఓల్డ్ ఫైల్ ఫార్మాట్. మళ్ళీ దీన్ని మీరు NTFSలో కానీ లేకపోతే ఎక్స్ప్యాట్లో కానీ ఆ ఫైల్ సిస్టమ్ అనేది చేంజ్ చేసి మళ్ళీ కాపీ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే మీరు బిగ్ ఫైల్స్ని అందులో కాపీ చేయలేరు. మామూలుగా మీరు చిన్న చిన్న ఫైల్స్ అనేవి మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ కూడా మీరు FAT32లోనే వాడుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ అనేది రావచ్చు. ఇప్పుడు మీ ఫైల్ సిస్టమ్ అనేది అది NTFSలో ఉంది. అలాగే ఇప్పుడు మీరు మీ పెన్ డ్రైవ్ని కాపీ చేయడానికి మీకు పీసీ లేదు, ల్యాప్టాప్ లేదు, ఏం లేదు. అప్పుడు దాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. అయితే టీవీస్ అనేవి అంటే ఎల్ఈడి టీవీస్ అనేవి NTFSని కూడా చూపిస్తాయి. కానీ ఏంటి అంటే మీరు పెట్టగానే డైరెక్ట్గా చూపించవు. దీన్ని మీరు లోపలికి వెళ్ళి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీరు మీ రిమోట్స్లో అంటే టీవీ రిమోట్స్లో మీడియా కానీ లేకపోతే సోర్స్ కానీ ఇలా బటన్స్ అనేది ఉంటుంది నేమ్. మీరు వత్తగానే మీకు అక్కడ చూపిస్తుంది టీవీ అని, ఏవి అని, HDMI అని అక్కడ మీకు చూపిస్తుంది. అందులో మీకు మీ USB పెన్ డ్రైవ్ ఉంటే అక్కడ పెన్ డ్రైవ్ నేమ్ కానీ లేకపోతే అక్కడ పెన్ డ్రైవ్ అని కానీ USB అని కానీ అక్కడ మీకు నేమ్ అనేది పడుతుంది. మీరు అలా వెళ్ళి కూడా మీ పెన్ డ్రైవ్ని ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. లేదా మీరు మీ టీవీ యాప్స్ అనేవి ఓపెన్ చేస్తే అందులో మీకు మీడియా ప్లేయర్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. అంటే ఒక యాప్ అనేది ఉంటుంది. అందులోకి వెళ్తే అక్కడ మీకు మీ ఎక్స్టర్నల్ డివైస్ అంటే ఇటువంటి పెన్ డ్రైవ్స్ ఏమైనా కనెక్ట్ చేస్తే మీకు అక్కడ చూపిస్తాయి. ఇలా కూడా మీరు మీ పెన్ డ్రైవ్ని ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. అలాగే నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు మీ పెన్ డ్రైవ్స్ అన్నిటిని కూడా మీరు FAT32లోనే వాడండి. కానీ మీరు ఏదైనా హార్డ్ డిస్క్ అంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేవి వాడుతుంటారుగా, వీటిని మాత్రం మీరు NTFSలోనే పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఏదైనా 4K ఫైల్స్, బిగ్ ఫైల్స్ వాటిని మీరు మీ హార్డ్ డిస్క్లోనే కాపీ చేసుకోవాలి. ఒకవేళ మీరు FAT32లో పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీరు బిగ్ ఫైల్స్ అనేవి మీ హార్డ్ డిస్క్లో కాపీ చేసుకోలేరు. అప్పుడు మీకు ప్రాబ్లం అనేది అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు టీవీకి ఈ USB పోర్ట్స్ అనేవి వెనుక సైడ్ ఉంటాయి. దీన్ని మాటి కనెక్ట్ చేసుకోవడం, అలాగే మీరు టీవీని అటు ఇటు జరపడం, అలాగే మీకు వెనుక సైడ్ ఉండడం వల్ల ఏదైనా డస్ట్ కానీ అవన్నీ పేరుకపోయి కూడా మీకు ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. దీనికోసం నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీకు USB టు USB కేబుల్స్ అనేవి దొరుకుతాయి. అంటే మీకు ఏదైనా ఎలక్ట్రానిక్ షాప్లో, మీకు కంప్యూటర్ షాప్లో దొరుకుతాయి. అంటే మీరు డైరెక్ట్గా మీరు మీ టీవీ వెనుక సైడ్ USB పిన్ అనేది డైరెక్ట్ అక్కడ ఇచ్చేసేయాలి. అలాగే ఒక వైర్ అనేది మీకు వస్తుంది బయటికి. అంటే మీకు ఆ టీవీకి బయట వరకు కూడా వస్తుంది. ఆ వైర్కి డైరెక్ట్గా మీరు పెన్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మీరు మాటికి మీ పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి మీ టీవీ వెనుక సైడ్ పెట్టడం ఇలా మీకు చాలా ఇబ్బంది అనేది అవుతుంది. కాబట్టి మీరు ఒక వైర్ అనేది తెచ్చుకోండి. అప్పుడు మీరు ఈజీగా మీ టీవీకి అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ రీజన్ వచ్చేసి మీ పెన్ డ్రైవ్ అనేది మీరు మీ మొబైల్కి కానీ అలాగే వాడారనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు టీవీకి పెట్టారనుకోండి, అప్పుడు అందులో ఉన్న ఫైల్స్ అనేవి మీకు హిడ్డెన్లోకి వెళ్ళిపోతాయి. అంటే మీకు చూపించవు, మొత్తానికి చూపించవు. కానీ మీరు ఏదైనా ల్యాప్టాప్కి కానీ పీసీకి కానీ పెట్టినప్పుడు చూపిస్తాయి. కానీ మీ టీవీకి కానీ లేకపోతే మీ మొబైల్స్కి కానీ అలా చూపించవు. ఇలా ఎందుకు అవుతుందంటే
అందులో ఉన్న ఫైల్స్ అనేవి హిడ్డెన్లోకి వెళ్ళిపోతాయి. అంటే అందులో ఫైల్స్ అనేవి మనకు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాయి. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలంటే మీ పెన్ డ్రైవ్ కానీ మీ హార్డ్ డిస్క్లు కానీ అప్పుడు ఏం చేయాలంటే అందులో ఉన్న డాటా అనేది మీరు మీ పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ కాపీ చేసుకొని దాన్ని ఫార్మాట్ చేయండి. అంటే దాన్ని మళ్ళీ ఫార్మాట్ అనేది చేసి న్యూగా ఫార్మాట్ అనేది చేసి అప్పుడు మళ్ళీ అందులో ఫైల్స్ అనేవి కాపీ చేసుకోండి. అప్పుడు మీకు చూపిస్తాయి. ఇలా ఒకవేళ ఫైల్స్ అనేది హైడ్లోకి వెళ్ళిపోయినా కూడా మీకు డైరెక్ట్గా మీకు టీవీకి కానీ అలా చూపించవు ఫైల్స్. అలాగే కొందరు మొబైల్స్కి కూడా వాళ్ళ పెన్ డ్రైవ్స్ చూపించకపోవడానికి కారణం కూడా వాళ్ళ పెన్ డ్రైవ్స్ అనే ఓటీజీ పెన్ డ్రైవ్స్ అనే కాకుండా మామూలు పెన్ డ్రైవ్స్కి కన్వర్టర్లనే కొనుక్కొని వాళ్ళ మొబైల్స్కి వాడుతుంటారు. ఇలా వాడడం అనేది చాలా డేంజరు. ఎందుకంటే ఈ కన్వర్టర్ పిన్స్ అనేవి సరిగా ఉండవు. వీటి వల్ల మీ పెన్ డ్రైవ్ అనేది మొత్తానికి ఫార్మాట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి కన్వర్టర్ పిన్స్ అనేవి వాడకండి. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా ఒక ఓటీజీ పెన్ డ్రైవ్ అనేది తీసుకోండి. మీరు డైరెక్ట్గా మీ మొబైల్ పెట్టుకొని చూసుకునేటట్టు. కానీ మీరు మామూలు పెన్ డ్రైవ్ని మీరు మొబైల్ పెట్టుకొని చూసుకుంటా అని ఒక కన్వర్టర్ పిన్ అనేది కొనుక్కొని అలా వాడారనుకోండి, అప్పుడు మీ పెన్ డ్రైవ్ అనేది తొందరగా కరప్టెడ్ అని అవుతుంది, అంటే పాడవుతుంది. కాబట్టి ఇటువంటి కన్వర్టర్ పిన్లు అనేవి వాడకండి.